అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. 2-3 వారాల్లో అమెరికా బలగాలు ఇరాన్ను వీడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ వర్గాల్లో జోష్ నింపింది. ఈ ప్రకటనతో అమెరికా మార్కెట్లైన S&P 500 డౌన్ జోన్స్ సూచీలు 2.5% నుంచి 2.9% వరకు పుంజుకోగా నాస్డాక్ 3.8% లాభపడింది. ఇక ఇదే ఉత్సాహంతో ఆసియా మార్కెట్లైన జపాన్ నిక్కీ 4%, దక్షిణ కొరియా కొఫీ 6% కొర పెరిగాయి. ఇక వరుస నష్టాల నుంచి భారత మార్కెట్లు పుంజుకున్నాయి. నేటి ట్రేడింగ్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 22,500 మార్కును దాటింది. ఉదయం 9:20 ప్రాంతంలో సెన్సెక్స్ 1850.51 పాయింట్లకు ఎగబాకి 73,801.07 వద్ద, ఇక నిఫ్టీ 563.95 పాయింట్ల లాభంతో 22,895.35 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక రూపాయి విలువ కాస్త కోలుకుంది. రూపాయి విలువ 15 పైసలు పెరిగి 94.70 వద్ద కొనసాగుతుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో మార్కెట్లు అయితే లాభాల బాట పట్టాయి, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే గత సోమవారము బ్లాక్ మండే అంటూ ఏదైతే పెట్టుబడిదారులు కూడా స్టాక్ మార్కెట్లో పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో బ్లాక్ మండే అంటూ కాస్త నిరుత్సాహపడినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు తాజా పరిస్థితి మనం చూస్తే వరుస నష్టాలతో కుంగిపోయినటువంటి దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒక్కసారిగా జోష్లో వచ్చాయని చెప్పవచ్చు. ఇదైతే ఇన్వెస్టర్లకు ఊరట కలిగించేలా భారీ లాభాలతో ఈ రోజు ఉదయం నుండే ట్రేడింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం మార్కెట్ ఓపెనింగ్ నుంచే బలంగా కనిపించింది. సెన్సెక్స్ దాదాపు మీరు చెప్పినట్లుగానే ఇందాక సుమారు 1800 పాయింట్ల మొత్తం ఎగబాకి 73,800 స్థాయిని దాటింది. నిఫ్టీ కూడా 22,500 మార్కును దాటేసి 22,800 పైగా ట్రేడ్ అవుతుంది. అంటే ఇది గత కొన్ని రోజుల తర్వాత, అంటే ఇటీవల యుద్ధ ప్రభావంతో ఈ యొక్క యుద్ధ ప్రభావం ఎక్కువగా స్టాక్ మార్కెట్ పై కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే స్టాక్ మార్కెట్ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తే ఏదో గత కొద్ది రోజుల నుంచి వచ్చినటువంటి నష్టాల నుండి ఇది ఒక సూపర్ గుడ్ రికవరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. రూపాయి విలువ కూడా కొంచెం కోలుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 15 పైసలు బలపడింది. మనం గత సోమవారం మనం చూస్తే రూపాయి యొక్క విలువ కూడా 99 పాయింట్ వరకు సుమారుగా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం వచ్చేసి 94.70 వద్ద ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు దీనికి కారణం ఏంటి అని అంటే మొదటగా మనకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చినటువంటి పాజిటివ్ సిగ్నల్స్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు కూడా లాభాలు ఉండటం కూడా మన మార్కెట్ కు పెద్ద బూస్ట్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. జపాన్ నిక్కీ కానివ్వండి, దక్షిణ కొరియా కోస్పీ వంటి సూచీలు గట్టిగా పెరిగాయి. అయితే మరొక ముఖ్య కారణం కూడా ఉంది. ఏదైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కానివ్వండి, గతంలో పెరిగి పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసినటువంటి క్రూడ్ ఇప్పుడు $105 తగ్గింది. ఇది ఒక అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి సంకేతంగా చెప్పవచ్చు. మరొక కీలక అంశం ఏంటంటే తాజాగా ట్రంప్ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ కూడా దీనిపై స్టాక్ మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపాయని చెప్పవచ్చు. అందుకోసమే స్టాక్ మార్కెట్ ఉదయం నుంచే ఒక్కసారిగా జోష్లోకి వచ్చిందని కూడా చెప్పవచ్చు మనం. అయితే ఇరాన్ పై యుద్ధ పరిస్థితులు త్వరలోనే ముగిసేటటువంటి అవకాశం ఉందని కూడా ట్రంప్ చెప్పినటువంటి మాట ఈ యొక్క గ్లోబల్ మార్కెట్లలో కూడా టెన్షన్ తగ్గించిందని చెప్పవచ్చు. మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గత 2 ట్రేడింగ్ సెషన్లలో కూడా మార్కెట్లు భారీగా పడిపోయాయి. అయితే సెన్సెక్స్ 1000 పాయింట్లు క్షీణించినా కూడా నిఫ్టీ మాత్రం గట్టిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా రూపాయి కూడా బలహీనపడి 95 దాటే స్థాయికి చేరింది. దాంతో ఇప్పుడు తక్కువ ధరలకు స్టాక్స్ దొరికాయని భావించినటువంటి పెట్టుబడిదారులు తమ కొనుగోళ్లకు ముందుకు రావడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే బ్యాంకింగ్ షేర్లు, ఆటో, ఐటీ షేర్లు కూడా బాగా బలంగా పెరుగుతున్నాయి. నిఫ్టీలో చూస్తే మనము ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ కూడా మంచి ప్రదర్శన చూపుతాం. మొత్తంగా చూస్తే
ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం కూడా అంటే ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణానికి ఎండుకాడు పడేటటువంటి అవకాశం ఉందని కూడా ట్రంప్ చెప్పడము, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడము, ఇవన్నీ చూసి ఇవన్నీ కలిసి మొత్తం మీద ఈ మార్కెట్ ను మొత్తం గ్రీన్ జోన్ లోకి తెచ్చాయని చెప్పవచ్చు. అంటే గత సోమవారమే మనకు బ్లాక్ మండే అంటూ పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ మొత్తం బ్లాక్ మండే అంటూ తమ స్టాక్ మార్కెట్ పూర్తిగా తగ్గిపోవడంతో వారు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచే కొద్దిగా స్టాక్ మార్కెట్ ఫుల్ జోష్ లో ఉండడంతో పెట్టుబడిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ ఏదైతే ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుందా లేకపోతే వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళా ఏమన్నా సరే తగ్గే ముఖం ఉందా అనేటటువంటి కోణంలో కూడా పెట్టుబడిదారులు కాస్త చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే మాత్రం అంటే గత కొద్ది రోజుల కంటే ప్రస్తుతం ఇది భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు శ్రావణి. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.